14 నుంచి 30 వరకు మనం చూస్తే అక్కడ పరలోక రాజ్యం గురించి మరలా ఇంకొక విషయాలు అక్కడ చెప్తా ఉన్నాడు. అక్కడ 2 గుంపులు, అక్కడ కూడా 2 గ్రూప్స్ కనబడతాయి అన్నమాట. 2 రకాల మనుషులు కనపడతారనమాట. ఒకరు ఎవరంటే బలా నమ్మకమైన మంచి దాసుడు, ఇంకొకరు ఎవరంటే చెడ్డ దాసుడు. అతన్ని సోమరి అని అన్నారు. ఏమన్నారు? సోమరి అన్నారు. అయ్యో ఏం టైట్లో కదా. హల్లెలూయా. ఒకళ్ళనేమో ఏమంటున్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా అంటున్నాడు. అంటే నమ్మకమైన వాడు. ఎవరు? నమ్మకమైన వాడు. మంచి ఒక ఆయన ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి 5గురికి కూడా తలాంతులు ఇచ్చాడు కదా. తలాంతులు ఇచ్చాడు. ఒకరికి 10 తలాంతులు, మరి ఒకరికి 5 తలాంతులు, మరి ఒకరికి 1 తలాంతు, 2 తలాంతులు అలాగా ఇచ్చాడు. ఇస్తే వాళ్ళు ఏం చేశారు చెప్పండి? దాన్ని డబల్ చేసుకున్నారు. ఏం చేసుకున్నారు? డబల్ చేసుకున్నారనమాట. 2 అంతలు చేసుకున్నారు. 10 ఇచ్చినోడికి 10, ఇంకా 10 తలాంతులు. అలాగన ఒక్కొక్కళ్ళు ఎన్ని తలాంతులు తీసుకున్నారో అంతా డబల్ చేసుకున్నారు. కానీ ఒక్కడు మాత్రం ఏం చేశాడంటే దాచిపెట్టేశాడండి. అమ్మ ఈయన కఠినుడు, విత్తని చోట కోస్తాడు, అమ్మ మామూలు కాదు అని చెప్పని ముందే ఊహించేసుకొని ఆయన గురించి ముందుగానే ఆలోచన చేసేసుకొని ఏం చేసేసాడు? దాచిపెట్టేశాడు అన్నమాట. సరే, ఈ డబల్ చేసుకున్నటువంటి ఆ వ్యక్తుల దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే బలా నమ్మకమైన మంచి దాసురా అనుకుంటూ వచ్చాడు. ఇక ఈ ఒక్క వ్యక్తి దగ్గరికి వచ్చి నీ సంగతి ఏందయ్యా అంటే, ఇదిగో అయ్యా ఒక్కటే, నువ్వు ఇచ్చిందే, దీన్ని భద్రం చేశాను. కోపం వచ్చేసింది ఆయనకి. కోపం వచ్చేసి నీ వల్ల కాకపోతే ఇంకొకరికి నువ్వు ఇవ్వచ్చు కదా, దానిని సహకారుల యొద్ద ఉంచవచ్చు కదా, ఎందుకు నువ్వు ఇలా పాతి పెట్టావు? నా సంగతి తెలుసు కూడా. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? చీకటి గల కొట్లల్లోనికి వెళ్తావు అని చెప్పని ఈ కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్ళంటారు నాయనా, వెలుపటి చీకట్లో పడేయండి అన్నాడు. హల్లెలూయా. ఈ 2 గ్రూప్స్ కూడా ఎక్కడున్నారు? పరలోక రాజ్యంలోనే. ఎక్కడ? పరలోక రాజ్యంలోనే, సంఘంలోనే, దేవుని రాజ్యంలో ఉన్నవారే. ఒకడేమో మంచి నమ్మకమైన దాసుడు, మరి ఒకడేమో చెడ్డ దాసుడు. అతన్నే సోమరి అయినా చెడ్డ దాసుడా అన్నాడు. ఎవరిని? వచ్చాడు. అసలు తలాంత్ అంటేనే ఏంటి? లైఫ్, గిఫ్ట్ లాంటిది. ఈ జీవితాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు ఈ జీవితాన్ని ఎలా వాడుకుంటున్నాం? ఈ జీవితాన్ని ఎలాగా దేవునికి ఇంకా చూపించగలుగుతున్నాం? హల్లెలూయా. ఒకప్పుడు మనకు తెలియదు కాబట్టి ఈ జీవితాన్ని ఇష్టానుసారంగా ఎట్నో జీవించాం. కానీ ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నామో అప్పటి నుంచి ఈ జీవితాన్ని ఎలా జీవిస్తూ చూపిస్తున్నామో అనేదే ఇక్కడ ప్రశ్న. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఫస్ట్ నీకు ఇచ్చిన తలాంతు జీవితం అయితే ఈ జీవితాన్ని ఎలా వాడుకుంటున్నావు చెప్పండి. ఎలా వాడుకుంటున్నాం? ఆలోచన చెయ్యండి. ఎలా వాడుకోవాలి? 23 ఎలా వాడుకున్నావో తెలియదు, కానీ 24లో ఈ జీవితాన్ని ఇంకా దేవునికి, అయ్యా ఈ శేష జీవితం ఇంకా నీకు వాడుకో, ఇంకా నీకు ఈ జీవితాన్ని ఇంకా నేను రెక్టిఫై చేసుకుంటాను, ఇంకా దీన్ని డబల్ చేసుకుంటున్నాను. హల్లెలూయా. నువ్వు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని నీకు ఇంకా నేను వృద్ధిపరుచుకుంటానయ్యా అని చెప్పని ఒక కమిట్మెంట్లోనికి నువ్వు నేను రావాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా దేవుడు రక్షణలోనికి తీసుకొచ్చి నీకు ఇంకా ఏవేవో తలాంతులు ఇచ్చి ఉండొచ్చు. అవునంటారా కాదంటారా? నువ్వు ఆలోచన చేస్తే ఏదో ఒక తలాంతులు. కొంతమందికి దాతృత్వం అన్నమాట, ఇచ్చే దానకర్తలు ఉంటారు. హల్లెలూయా. కొంతమంది ఉపచారం చేసే తలాంతులు ఉంటాయి, కొంతమంది పరిచర్య చేసే తలాంతులు ఉంటాయి, మరి కొంతమందికి పాడే తలాంతులు ఉంటాయి, మరి కొంతమందికి మంచిగా ఆర్ట్ వేసే తలాంతు ఉంటుంది, మరి కొంతమందికి మంచి జ్ఞానం ఉంటుంది. దాన్ని మినిస్ట్రీకి, పరిచర్యకి, దేవుని కొరకు ఉపయోగించుకునేటువంటి తలాంతు. హల్లెలూయా. నీకు ఇవ్వబడిన తలాంతు దాన్ని దేవుని కొరకు తిప్పేసి దేవుని కొరకు నువ్వు వాడితే దేవుడు ఏం చేస్తాడు? ఇంకా దాన్ని
షైన్ చేస్తాడు. హల్లెలూయా. ఇంకా మెరుగుపరుస్తాడు. ఇంకా రైట్, వెరీ గుడ్ అని అంటాడు. ఇంకా దాన్ని దేవుడు డబల్ చేయడానికి ఇష్టపడతాడు. సామర్థ్యతను పెంచుతాడు. హల్లెలూయా. మన సామర్థ్యతను పెంచుకుంటే దేవుడు తగిన సామర్థ్యతను ఇంకా కలుగజేసి ఇంకా దానిని ఆయన పని కొరకు ఇంకా ఆ తలాంతును రెట్టింపు చేస్తాడు. ఆమె నేను చెప్పండి అమ్మా. ఏముందిలేండి, నాకేం తలాంత్ ఇచ్చాడులేండి అలా అలా అనుకోవాకు. నువ్వు చక్కగా మాట్లాడగలిగే తలాంత్ అనుకో, చక్కగా మాట్లాడే తలాంత్ అనుకో. దేవుని కొరకు నువ్వు చక్కగా మాట్లాడాలా. హల్లెలూయా. చక్కని భాష అనుకో, ఆ మంచి భాషతో దేవుని మహిమపరచాలా. హల్లెలూయా. అలాగనా నీకు దేవుడు ఏ రీతిగా తలాంతులు ఇచ్చాడో, ఆ గిఫ్ట్స్ ఇచ్చాడో, ఆ గిఫ్ట్స్ని నువ్వు దేవుని కొరకు వాడాలి. ఆమె నేను చెప్పండి అంటున్నారు. మా యవనస్త్రాళ్ళు, స్త్రీలతో పాటు యవనస్త్రాలు కూడా ఉన్నారు కాబట్టి మంచిది. దేవుని సన్నిధి పట్ల అలాంటి తృష్ణ ఉండాలండి, ఆసక్తి ఉండాలి. దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి ఆశ, అది ఆ తపన అనేది చల్లార్చుకోకూడదు. చల్లారిపోతుంది, జాగ్రత్త. చల్లారిపోకూడదు. చల్లారిన స్థితి అంటే లవదోకే సంఘమే, ఇంకేం లేదు, ఇక వేరే సంఘమే కాదు, ఏకే సంఘం అయిపోయింది. జాగ్రత్త అమ్మ. చల్లారిన స్థితి వద్దని చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి. చల్లారిన స్థితి వద్దమ్మా. హల్లెలూయా. చల్లారిన స్థితి కానీ దేవుడు అలాగా స్వరక్తం ఇచ్చి సంపాదించుకోలేదు కదా. ఆయన వేడి రక్తం, ఉడుకు రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన యవ్వన రక్తాన్ని ఇచ్చి సంపాదించుకున్నాడు మనల్ని. చల్లారిపోవటానికి మీరు మనం చల్లారిపోవటానికి ఏమాత్రము కూడా కాదు. అంటే తలాంతులు ఏవైతే ఉన్నాయో ఆ తలాంతులు మనం ఎక్కువ చేసుకుందుము గాక. నువ్వు సిగ్గుపడవాకు, ఎవరేమైనా అనుకుంటారేమో అని సిగ్గుపడవాకు. ఆమెను చెప్పండి. అలాగ నువ్వు తలాంతులు పక్కన పెట్టేసావు అనుకో, నీకు వచ్చిన వాటిని నువ్వు పక్కన పెట్టేసావు అనుకో, ఆ సోమరి అయినా చెడ్డదాసులం అయిపోతాం. సోమరితనం చింపిరి గుడ్డలకు సాదృశ్యం. హల్లెలూయా. సోమరి వాళ్ళంట ఏ గుడ్డలు వేసుకుంటారంట? చింపిరి గుడ్డలు వేసుకుంటారంట, చినిగిపోయిన గుడ్డలు వేసుకుంటారంట. అంటే ఆ దీనస్థితి, హీనస్థితి కలిగిద్దంట. అంతకంటే ఆత్మీయ స్థితి ఇంకా రక్షణ వస్త్రం చినుగు గుడ్డగా మారిపోయిద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆత్మీయ జీవితంలో సోమరితనము, బద్ధకము, మాంద్యత, మత్తు ఇవన్నీ ఉండకూడదు. అవన్నీ సోమరితనానికి ముంగుర్తులుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సోమరితనానికి సాదృశ్యంగా ఉంటున్నాయి. ఏంటది? ఆసక్తి విషయంలో మాంద్యం అయిపోవటం, ఆసక్తి విషయంలో అనాసక్తికరంగా మారిపోవటం. మనలో ఆ ఉత్తేజము, ఆ విధమైనటువంటి ఆసక్తి ఉంటుంది చూసారా, అవన్నీ కూడా ఏమైపోతూ ఉంటాయి అంటే చల్లారిపోయిన స్థితి. ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితానికి సోమరితనం సోపానాల్లాగా ఉన్నాయి అన్నమాట. అందుకోసం దేవుడు మనల్ని రక్షించుకున్నాడా? అందుకోసం మనల్ని సంఘంగా పరలోక రాజ్యం అని చెప్పాడా? కానే కాదు. బలా నమ్మకమైన మంచి దాసులుగా ఉండటానికే దేవుడు ఏర్పరచుకున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసురాలా. హల్లెలూయా. నువ్వు నమ్మకమైన మంచి దాసురాలుగా ఉన్నావా సంఘంలో? సంఘంలో దేవుని దృష్టికి, దైవజనుల దృష్టికి, తోటి విశ్వాస దృష్టికి నువ్వు మంచి నమ్మకమైన మంచి దాసురాలుగా ఉన్నావా? హల్లెలూయా. నీకు ఏ పరిచర్య ఇవ్వబడిందో, ప్రార్థన ఇచ్చారా? ప్రార్థన ఇస్తే నువ్వు ప్రార్థన చేసే పరిచర్య కలిగి ఉండాలి. ఇంకా చక్కగా ఊడ్చే పరిచర్య కలిగి ఉండాలి. ఇంకా మంచిగా దేవుని పరిచర్య ఏది నువ్వు చేయగలుగుతావో, నువ్వు చేయలేని పక్షంలో ఆ ఒక్కడు చేయలేనివాడు ఏం చేశాడు? ఆ ఒక్కడి దాచిపెట్టడం కాదు, నువ్వు చేయలేకపోతే ఇంకొకరికి అప్పచెప్పే పని అయినా చెయ్యాలా. హల్లెలూయా. చెడగొట్టకూడదు, కానీ అప్పచెప్పే పని చేయనన్నా చెయ్యాలా. కొంతమంది చేద్దాం ముందుకు వస్తే పొలాలు పెడతా ఉంటారు కదా. ఎవరికి ఏది పరిచర్య వచ్చో, ఎవరు ఏది చేయగలరో, ఎవరికి ఏది తలాంత్ ఉందో అది దేవుని కొరకు వాడి మహిమపరచాలి దేవుణ్ణి. హల్లెలూయా. సంఘము అలాగా ఐక్యతగా ఆదిమ సంఘములాగా ఉంటే, ఆదిమ సంఘం ఎలా ఉందో అలాగుంటే సంఘంలో ఒక ఉజ్జీవం వస్తుందండి. అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. ఫస్ట్ అసలు నమ్మకమైన మంచి దాసురాలు. స్త్రీలు ఎలా ఉండాలో తెలుసా? చురుకుగా ఉండాలి, చలాకీగా ఉండాలి, ఏది చెప్పినా చిటికలో చెయ్యాలా. హల్లెలూయా. దేవుని సంఘంలో దేవుని సేవకుడు ఏదైనా చెప్పాడనుకో, తోటి విశ్వాసి ఇలా చేద్దామని చెప్తే చిటికలో చెయ్యాలి అని వంకలు వాగులు పెట్టకూడదు. అది తగదు దేవుని బిడ్డలకి. హల్లెలూయా.
ముందుండాలా. ఎవరు ఏమనుకుంటున్నారో అనవసరం. దేవుని కొరకు నిందపడ్డా కూడా పరలోక రాజ్యంలో సంతోషించి ఆనందించాలా. ఏం చేయాలా? నీకు దేవుడు ఏ తలాంతు ఇచ్చాడో ఆ తలాంతుల్లో నువ్వు వాడబడి దేవునికి చూపించాలా. బలా నమ్మకమైన మంచి దాసురాళ్ళుగా ఈ సంఘాన్ని దేవుడు నిలబెట్టుకొనును గాక. సోమరితనం తొలగిపోవాలి, వేసినాను బద్ధకం తొలగిపోవాలా. కొంచెం గట్టిగా చెప్పచ్చు కదా. కళకళలాడాలండి మందిరం అంటే. ఏళ్ళపోతా ఉండకూడదు మందిరం. హల్లెలూయా. అసలు సంఘం వస్తుందంటేనే మందిరానికి ఏం రావాలా? అందం రావాలా. మేము పెయింట్లు ఇస్తే కాదు. దేనికి అందం రావాలంటే మనకి రావాలి అందం. మనల్ని బట్టి మందిరానికి అందం. హల్లెలూయా. ఈ జస్ట్ పెయింట్లు ఇవన్నీ సొగసు అవన్నీ వేరే విషయం. కానీ సొగసు సౌందర్యం ఏంటో తెలుసా? మనమే. హల్లెలూయా. మనమై ఉండాలండి. సోమరోళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? ఉసూరుమంటా ఉంటారు. ఎలా ఉంటారు మీరు? హల్లెలూయా. దేవుని బిడ్డలు అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? చురుకుగా ఉండాలి, చలాకీగా ఉండాలి. ఏ చెప్పినా అలా చేసి పెట్టాలా. హల్లెలూయా. దేవుని పని కొరకు ముందుకు నడవాలండి. హల్లెలూయా. దైవ సేవకుడు ఏది చెప్పినా, సేవకురాలు ఏది చెప్పినా, లేదా తోటి విశ్వాసి ఏదైనా నీకు చెప్పితే నువ్వు ముందుండాలా. హల్లెలూయా. ఇంకా మంచి ప్లాన్స్ అన్న ఇవ్వాలా. ఆ తర్వాత జరిగే సంగతి అట్లాగా దేవుడు బలపరచునుగాక. సోమరితనం ఆత్మీయ జీవితానికి క్షేమము కాదు. సోమరితనం ఆత్మీయతకు ఆశీర్వాదం ఇంకంతకంటే కానే కాదు, అది శాపము. హల్లెలూయా. ఇటువంటి ఈ సోమరితనం అనేది తొలగిపోనుగాక. ఫస్ట్ 2 బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు. నెక్స్ట్ 2 ఏంటి? బలా నమ్మకమైన మంచి దాసుడు, చెడ్డ దాసుడు. సోమరివైన చెడ్డ దాసుడు. మనం స్త్రీల కుడిక కాబట్టి దాసురాలు. మంచి దాసురాలు, చెడ్డ దాసురాలు. బల నమ్మకమైన మంచి దాసురాలు, సోమరి అయిన చెడ్డ దాసురాలు. మరి ఏ కోవ, ఏ గుంపు, ఏదో ఈ 24 దేనికి ఉంచాడు తెలుసా? సోమరి అయిన చెడ్డ దాసులుగా ఉండటానికి కానే కాదంట. నమ్మకమైన మంచి దాసురాలుగా ఉండటానికి నిన్ను దేవుడు సంఘంలో ఇంకా బ్రతికి సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా.